రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పీసీసీగా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టో వెలుగులో పెట్టడం అనేది జరిగింది. పార్టీ ఫిరాయింపులు ఎవరైతే చేస్తారో వాళ్ళను డైరెక్ట్గా నేరుగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్న తర్వాతనే ఇక్కడ మా పార్టీలో చేర్చుకుంటాము అని చెప్పాడు. మళ్ళీ ఇంకో మాట కూడా అంటాడు, ఆ ఇంటి మీద ఆలిన కాకి మా ఇంటి మీద ఆలితే కాల్ చేస్తాము అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇంతటి దానికి ఒడిగట్టవలసిన అవసరం ఏమొస్తుంది ఇక్కడ ఈ రాష్ట్రం? నేనైతే ఆయన తుపాకీ పని చెప్పమని నేనేం చెప్పను. ఎందుకనంటే అది అట్లాంటి హింసను మేము ప్రోత్సహించాము, మాకు అవసరం లేదు. ఆయన తుపాకులు చూపిస్తాడు, తర్వాత తుపాకి రాముడు మాటలు ఆయన చాలా మాట్లాడతాడు. కానీ నువ్వు ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినావో అది అమలు చేయి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, సింపుల్ వర్డ్స్లో. అటు కాదు అని అంటే రాజ్యాంగం ఏం చెప్పిందో అది చేయి. నువ్వు రాజ్యాంగాన్ని మీరు ఏదో మీరే రాజ్యాంగాన్ని కనిపెట్టినట్టుగా, రాజ్యాంగ పుత్రులు మీరే అన్నట్టుగా, ఇంకోటికి రాజ్యాంగ దేవంలో అన్నట్టుగా రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు నీ లీడర్ ఇద్దరు ఇట్లా పట్టుకొని ఎప్పుడు రాజ్యాంగాన్ని ప్రదర్శన చేసి దాంట్లో నుంచి ఫలితం పొందాలని చూస్తున్నారు. కానీ మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తేనే మీకు ఆ ఫలితం వస్తుంది. రాజ్యాంగం మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా రాజ్యాంగాన్ని అమలు చేయండి. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అమలు చేయండి. మా పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నారు. రైట్, ఇదైతే వాస్తవమా కదా? సార్వజనికం కదా, ఇదందరూ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కదా. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇలా కాంగ్రెస్లో ఉన్నారన్న తెలుసు కదా. ఆ సార్వజనికమైన వాస్తవాన్ని ఒప్పుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి సింపుల్ లాంగ్వేజ్లో. అదే జడ్జిమెంట్. ఓకే, విచారణ చేస్తే అది బయటపడుతుంది. మీరు మీ హక్కును చేర్చుకున్నారు, వాళ్ళు ఎలా మీ పార్టీ వేదికల మీద మీ పార్టీ మెంబర్స్గా చలాయించబడతా ఉన్నారు. వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ గుర్తు మీద, బీఆర్ఎస్ టికెట్ మీద. దీన్నే ఫిరాయింపు దారులు అని అంటారు. ఫిరాయింపు అంటే ఇదే. ఈ ఫిరాయింపు నిజమైనప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి. మళ్ళీ ఎన్నికలలో మీ పార్టీ నుంచి మీరు టికెట్లు ఇచ్చుకుంటారా లేదా ఇంకెవరికి అందిస్తారా అది మీ ఇష్టం. కానీ ఎన్నికలు అయితే రావాలి కదా. వీళ్ళ మెంబర్షిప్ అయితే రద్దు అవ్వాల్సిందే కదా. అసెంబ్లీ మెంబర్షిప్ రద్దు కావాల్సిందే కదా. అది జరిగినప్పుడు మీరు రాజ్యాంగానికి కంకణబద్దులు అయినట్టు లెక్క. అది జరిగినప్పుడు మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ని మీరు అమలు చేసినట్టు లెక్క. అది జరగకపోతే మళ్ళీ ధర్మయుద్ధం జరుగుతూనే ఉంటుంది కోర్టులో బయట. సరే, మీరు అన్నట్లనే రీజన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 10 స్థానాలు గెలవబోతుందా ఈ రాష్ట్రంలో? దాంట్లో డౌట్ ఏమున్నదండి? భూమి మీద చెవు పెట్టి ఒకసారి వినండి. తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు? మేము మోసపోయామని, మమ్మల్ని మోసం చేసినారు. మోసం చేసింది రేవంత్ రెడ్డి. మోసం చేసి మా ఓట్లు దుబ్బుకొని ఇవాళ ఏ వాగ్దానాలు అయితే చేసినారో ఆ వాగ్దానాలు ఇవ్వకుండా ప్రజల్ని నానా రకాలుగా హింస పెడుతుంటనేది మీకు వినిపిస్తుంది. ఖచ్చితంగా పరిపాలన బాగలేదనేది సార్వజనిక సత్యం. పరిపాలన సవ్యంగా అందించిండ్రు అనేది కూడా ఒక చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వం. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. మళ్ళీ మేము థంపింగ్ మెజారిటీతో గెలుస్తాం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా మాట సవాల్ కూడా విసిరడం అనేది జరిగింది. అంటే రాబోయే 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రాన్ని పాలించేది మేమే. అంటే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తున్నాం, రాసిపెట్టుకో కేసీఆర్ అని చెప్పేసి కూడా అన్నాడు. అదేవిధంగా మళ్ళీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఈ రాష్ట్రంలో నశించిపోయారు, వాళ్ళ మీద నమ్మిక లేకుండా పోయింది, ఇప్పుడు వచ్చేది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఎట్లా చూస్తారు దీన్ని? మరి మీరు ఇద్దరు పేర్లే చెప్పినారు, మూడో ఆయన పేరు ఎందుకు చెప్పట్లేదు? కేఏ పాల్ కూడా చెప్తున్నాడు. విషయం అది కాదండి. విషయము బీఆర్ఎస్ మీద వ్యతిరేకత మీద కాదు, బీఆర్ఎస్ని ఓడించి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దొంగ వాగ్దానాల మీద భ్రమపడినారు. ఎవరు కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేదు. అప్పుడు కూడా మాట్లాడలేదు. 10 సంవత్సరాలు ఇచ్చినాం కదా, ఈయన 2,000 ఇస్తాను, 4,000 ఇస్తే ఆయన 6,000 ఇస్తానంటున్నాడు. రైతు బంధు పెరుగుతుంది, తర్వాత స్కీములు పెరుగుతున్నాయి, మహాలక్ష్మి కింద అందరికి ఆడవాళ్ళకి 2,500 ఇస్తానని అంటున్నారు. ఒకసారి అవకాశం ఇస్తే ఏంది?
నమ్మినారు. గొర్రెక కూడా కషాయం ఎట్లా నమ్ముతారో ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని అట్లా నమ్మి గొంతుకు వస్తున్నారు. అదంతా అయిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటారు? తెచ్చుకోరు కదా. ఓకే. తర్వాత మా పరిపాలన మీద కేసీఆర్ గారి పరిపాలన వల్ల వచ్చిన బెనిఫిట్లు ఏమున్నాయో ప్రజలు అనుభవించారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఏం చేసినారో ప్రజలకు తెలుసు. ఆ తేడా చాలండి మాకు నమ్మకం ఉన్నది. తర్వాత అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేస్తాము, అది చేస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ రకంగా ముంచిండో మోడీ గారి పార్టీ కూడా అదే రకంగా ముంచుతారు. లేదు వాళ్ళని కూడా టెస్ట్ చేసుకున్నానంటే ఇక అది అంతే ఇస్తున్నారు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లుండబోతున్నాయి ఈ రాష్ట్రంలో? అంటే ముఖ్యమంత్రి ఏమో మా పథకాలు, మా అభివృద్ధిని చూసే ప్రజలు మాకు పట్టం కడతారు, కేవలం బీసీ రిజర్వేషన్ తేలకపోవడంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా పెట్టలేకపోతున్నాం, కొంచెం లేట్ అయింది. కానీ మా పెట్టారండి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టారు? ఏ రోజు ప్రకటించినారు? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదని ఎవరో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినారు, ఇంత మటుకు డిక్లేర్ చేయలేదు. ప్రక్రియ ప్రారంభించారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వచ్చినాయి కాబట్టి మళ్ళీ అందరు అడుగుతారు, ముఖం మీద పట్టుకొని అడుగుతారు. బీసీ డిక్లరేషన్ అన్న ఒక కామారెడ్డిలో 2 సంవత్సరాలు అయింది, ఏంద్ర బిడ్డ అని అడుగుతారు. అందుకు కానీ ఇలా ఏం చేస్తున్నారు, ఈ బీసీ రిజర్వేషన్ ఇష్యూని పైకి తీసుకొని వచ్చినారు. ఎప్పుడు చేసినారండి? బీసీ రిజర్వేషన్కి సంబంధించింది డిక్లరేషన్ ఎప్పుడు చేశారు? అక్టోబర్లో చేశారు. అక్టోబర్ 2023లో చేశారు. ప్రక్రియ ఎప్పుడు మొదలుపెట్టాడు? హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి అనే పిటిషన్ వేసినప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినాడు. అంటే దాదాపు ఒక 18 నెలల తర్వాత మొదలుపెట్టినాడు. ఎందుకు చేయలేదు? 18 నెలలు ఎందుకు చేయలేదు చెప్పండి? సమస్యను పరిష్కరించే ఉద్దేశం, బీసీల సమస్యను పరిష్కరించే ఉద్దేశం రేవంత్ రెడ్డికి లేదు నా ఆరోపణ. కేవలం దాన్ని ఒక ప్రచార సాధనంగా, తర్వాత ఓట్లు గుంజుకునే సాధనంగా మాత్రమే ఉపయోగిస్తున్నాడు అనేది కూడా నా ఆరోపణ. ఇవాళ ఎలక్షన్ ముందు ఎందుకు వస్తుందండి? ఎలక్షన్ ముందే రైతు బంద్ వేస్తాడు, ఎలక్షన్ ముందే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు, ఎలక్షన్ ముందే పథకాల అమలు గురించి అడావుడి చేస్తారు, ఎలక్షన్ ముందే రేషన్ కార్డుల ప్రోగ్రాం పెడతారు. 18 నెలలు ఏం చేస్తున్నావు? మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం కదా, మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం. తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించి మీరు ఇట్లా బిల్లు పెడితే ప్రతిపక్షంగా పూర్తి సహకారం ఇచ్చారు. ఏప్రిల్ 1 నాడు బిల్ అయిందా? ఏప్రిల్ 1 కూడా కాదు, 27 మార్చ్ బిల్ అయిపోయింది. మీరు ఎప్పుడు పంపించారండి? దాదాపుగా ఒక 10 రోజులు పడుతుంది. దేనికి? గవర్నర్ పంపించేదానికోసం. గవర్నర్ ఎన్ని రోజులు పట్టింది? ఆయన ఏం చేశారు, వారు ఏం చేశారు? ఆ వ్యవస్థ రాష్ట్రపతికి పంపించినారు. మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పోవాలి? దాన్ని అది 9th షెడ్యూల్లో పెడితేనే అది నిలుస్తుంది. 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఎవరి దగ్గర పోవాలా? ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోవాలి, మిగతా పార్టీల దగ్గర పోవాలి. నువ్వు ఒకటి పోతే ఏంటాడా? ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎందుకు ప్రతిపక్షాలను కలుపుకొని పోవట్లేదు నువ్వు? ప్రతిపక్షాలు నీకు నిర్ద్వందంగా నీకు సహాయం చేస్తున్నారు కదా ఈ బిల్లు పాస్ అవ్వడానికి ఏకగ్రీవంగా. నువ్వు టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు మధ్యలో? ఇప్పుడు అడావుడి చేసేది ఏంది? 5-6 ఏళ్ళు నేను ఢిల్లీకి పోతా, ఆడ ప్రైమ్ మినిస్టర్ని కలుస్తా, ధర్నా చేస్తా. ధర్నా ఎవడు చేస్తాడు? ఆ బండి ముందు పెట్టే ఎడ్లు వెనక కడితే బండి ముందుకు పోతుందా? బండి ముందుకు పెట్టి ఎడ్లు వెనక కట్టిండంటే ఏ పెద్ద ఆశ అని. ఇక బండి నడవట్లేదు అంటే ఎందుకు నడుతుంది మరి? ఎడ్లు వెనకకుంటే నువ్వు అన్ని పనులు చేసి అన్ని ప్రయత్నాలు చేసి కాకపోతే గప్పుడు ధర్నాకు దిగాలి. నువ్వు ధర్నా ముందు పెడుతున్నావు అని అంటే నీకు ఉద్దేశం లేదని అర్థం. మళ్ళీ బీసీలకి ఈ ఎలక్షన్లలో రిజర్వేషన్ లేకుండా ముఖానికి మసిబూసే కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, ఆర్డర్ ఉంది, మనం ఈ టైంలో కూడా పెట్టాలి, మరి ఇప్పుడు కావట్లేదు, ఈసారికి ఇంతే కథ.
నేను ప్రయత్నం చేసినా కానీ వీళ్ళంతా అడ్డమైపోతున్నారు. నువ్వు ప్రయత్నమే చేయకపోతే రెజల్యూషన్ ఎప్పుడో పాస్ చేసేసేసి 5 సంవత్సరాలు అయింది, ఆయన దగ్గర ఉంది, వాళ్ళని ఒత్తిడి చేసుకుంటే సరిపోదు కదా. అది చేయవు. ఇవాళ ప్రతిపక్షాలని కూడగట్టుకొని పోవట్లేదు. ఒక అసమగ్రమైన సర్వే ఏదో చేసిన అయినా కానీ మేము అభ్యంతరం పెట్టలేదు. బీసీల సంఖ్య తక్కువ చూపించినావు, సరే ముందుగా వచ్చేది ఏదో రాని అని మనం సహకరిద్దాము. ఒకసారి ఆ పొజిషన్ వచ్చిందని అంటే తర్వాత మనం అమెండ్ కూడా చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏ రకమైన అబ్జెక్షన్ లేకుండా సపోర్ట్ చేస్తున్నాయి. మరి సపోర్ట్ చేస్తున్న ప్రతిపక్షాలను కూడా కలుపుకోకపోవడం ఏంది? మరి కలుపుకోపోవాలి కదా, కలుపుకోపోవట్లేదు. కాబట్టి ఇవన్నీ డ్రామా పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. నాటకాలు చేస్తూ ఉంటారు. ఈ నాటకాలతోనే ప్రజల్ని మభ్య పెడతా ఉంటారు, ఓట్లు గుంజుతూ ఉంటారు. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ వయసులో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పని చేసే ప్రభుత్వం ఏంది, పని చేసే నాయకులు ఎవరు, పని చేయించగలిగే నాయకులు ఎవరు, అభివృద్ధి ఎవరు తీసుకొని వచ్చినారు, అభివృద్ధి ఉండడం మూలంగా ఏం ఫలితాలు మనం అనుభవించినాము, ఇలా అభివృద్ధి కుంటుపడిపోవడం మూలంగా ఏ రకాల కష్టాలు ఎదుర్కొంటున్నాము అనేది చర్చ అనేది జరగాలి. ప్రజాస్వామ్యంలో చర్చనే ఒక మూల ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకోకపోవడం అని అంటే మనం నష్టం చేసుకోవడం అని. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.